హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం చెప్పుకున్నాం కదా, 10th క్లాస్ సంబంధించి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అయితే విడుదలయ్యాయి. చాలామంది అడిగారు ఏంటంటే క్లియర్ అప్డేట్ ఉంటేనే నేనైతే వీడియో అప్డేట్ చేయగలను. సో ఫైనల్గా వచ్చేసి మనకు రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో ఏంటంటే ఆ రిజల్ట్ ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాము. అలాగే మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా, ఒకవేళ రీవెరిఫికేషన్లో పాస్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. యూ విల్ గెట్ మోర్ యూస్ఫుల్ కంటెంట్ ఫ్రమ్ అవర్ ఛానల్. అండ్ నేను ఇక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్తే కనుక చాలామంది 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయాక నాకు రకరకాల కామెంట్స్ ఇస్తారు. సార్ నేను 1 మార్క్తో ఫెయిల్ అయ్యాను, 2 మార్క్స్తో ఫెయిల్ అయ్యాను, రీవెరిఫికేషన్ అప్లై చేయొచ్చు అని. సో ఈ 1 మార్కు 2 మార్కులతో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేశాను రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లై చేసుకోమని. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక 100% 1 మార్క్తో ఫెయిల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా 1 మార్క్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఆ రిజల్ట్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా తెలుసుకోవచ్చు, అవి మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ బీఎస్సీ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ bsc.ap అని వస్తుంది. అక్కడ ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట, మనకు 10th క్లాస్ బోర్డ్ సంబంధించి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది ఆర్సీ మార్చ్ 2024 రిజల్ట్ ఇన్ స్కూల్ లాగిన్. ఆర్వి అంటే రీవెరిఫికేషన్, ఆర్సీ అంటే రీకౌంటింగ్. ఆర్సీ రీకౌంటింగ్, ఆర్వి అంటే రీవెరిఫికేషన్. సో మనకు వచ్చేసి అఫీషియల్గా వెబ్సైట్లో అయితే పెట్టారు. సో అక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 ఫర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఆన్సర్ స్క్రిప్ట్. ఇక్కడ మీకు చూడండి ఆన్సర్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి మీ దగ్గర ఉండవు. ఎక్కడ ఉంటాయంటే మీ HM సార్ దగ్గర ఉంటాయి. మీరు స్కూల్కి వెళ్ళి కనుక్కోవచ్చు. ఇక్కడ స్కూల్ కోడ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా స్కూల్ లాగిన్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేస్తారో వాళ్ళందరి లిస్టులో అక్కడ వాళ్ళ ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తారో ఆ స్క్రిప్ట్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీకు ఇక్కడ రాకపోయినా మీరు అప్లై చేసేటప్పుడు ఒక మెయిల్ అకౌంట్ ఇచ్చింటారు అండ్ వాట్సాప్ నెంబర్ ఇచ్చింటారు కదా, దానికి కూడా మీకు మీ ఆన్సర్ స్క్రిప్ట్ని వాట్సాప్ చేస్తారు. ఆ విషయాన్ని గమనించగలరు. ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ మీరు అప్లై చేసేటప్పుడే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు యాక్చువల్ అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఏం జరిగిందంటే ఒక పోస్ట్ చేసేవారు, ఆన్సర్ స్క్రిప్ట్ని పోస్ట్లో పంపించేవారు. ఇప్పుడు మాత్రం మారిపోయింది. ఐదర్ వెబ్సైట్లో ఉంటుంది, లేకపోతే మీరు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది వస్తుంది. ఆ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ ఒక డౌట్ చూడండి, రీవెరిఫికేషన్లో 1 మార్క్తో పాస్ అయితే కనుక మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలంటే రాయాల్సిన అవసరం లేదు. ఆ విషయం మీకు మీ HM గారే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 34 మార్క్స్ ఎవరైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఇప్పుడు రీకౌంటింగ్లో 35 మార్క్స్ వచ్చాయనుకోండి, మీరు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది క్లారిటీ అండి, ఇది క్లియర్గా చెప్తున్నా. అండ్ మ్యాక్సిమం 90% అయితే బాగా రాసిన వాళ్ళకి మార్కులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్లో కానీ. సో ఒక 2-3 మార్కులు లేదా 10 మార్కులు అలా, అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ ప్రజెంటేషన్ అనమాట. సో మ్యాక్సిమం కొంతమందికి పెరిగే అవకాశం ఉండకపోవచ్చు, అది కూడా ఉంటుంది. సో మీరు ఏం జరిగినా సో మీ ఒకవేళ రీవెరిఫికేషన్ మార్కులు పెరిగింటే కనుక పెరిగాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుని అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాళ రీవెరిఫికేషన్ రీకౌంట్కి సంబంధించి. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.